హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకి పెన్షన్ అనేది 7,000 రూపాయలు రాబోతుంది. ఎవరికి 7,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది? ఇకపోతే పెన్షన్ అమౌంట్ ఏదైతే మనకి గవర్నమెంట్ 4,000 రూపాయలు అని చెప్పింది, ఇకపోతే వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు అని అయితే చెప్పడం జరిగింది. ఈ పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది? ఇకపోతే అసలు 7,000 పెన్షన్ అన్న ఎవరికి 7,000 పెన్షన్ అసలు ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఈరోజు 7,000 పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారనేది విత్ లైవ్ ప్రూఫ్లో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి, సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. సో ఇప్పుడు మనం పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెన్షన్ అనేది గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో 2,000 నుంచి 2,500, 2,000 నుంచి చిన్నగా పెంచుకుంటా 3,000 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వికలాంగులు ఉంటారో వీళ్ళకి 3,000, అలాగే సామాజిక పెన్షన్స్, సామాజిక పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళకి 3,000 ఈ విధంగా అయితే ఇస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అమౌంట్ అనేది పెంచుతామని అయితే చెప్పడం జరిగింది. సో అలాగే ఇక్కడ మనకి పెన్షన్ అనేది ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు. ఇకపోతే పూర్తిగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డిసేబుల్కి సంబంధించి అలాగే పూర్తిగా అంగవైకల్యం కలిగించి ఒకటేనని. కాదండి, పూర్తిగా అంగవైకల్యం అంటే పూర్తిగా కాలో చేయో పోయిన వాళ్ళకి నెలకి వచ్చేసి 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇది అంగవైకల్యంకి సంబంధించిన వాళ్ళకి. ఇకపోతే సామాజిక పెన్షన్స్ అంటే సింగిల్ ఉమెన్ పెన్షన్ రావచ్చు, ఇకపోతే విడో పెన్షన్ రావచ్చు, అలాగే వృద్ధాప్య పెన్షన్ రావచ్చు. వీళ్ళందరికీ నెలకి 4,000 రూపాయలు అయితే పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. 7,000 రూపాయల వరకు కూడా నేను క్లియర్గా చెప్తాను, వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇకపోతే వికలాంగుల పెన్షన్ వచ్చేసి మనకి 3,000. వికలాంగులు అంటే మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఎవరైనా సరే డిసేబిలిటీ సదరం సర్టిఫికేట్ పెట్టుకొని మాకు చెవుడు ఉంది, అలాగే మాకు కాలుకుంటే అవుతుంది, చెయ్యి అవుతుంది, ఇలా సదరం సర్టిఫికేట్ ద్వారా ఎవరైతే డిసేబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళకి 3,000 నుంచి 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. సో క్లారిటీగా వినండి. పూర్తిగా అంగవైకల్యం కలిగిన పెన్షన్కి 15,000, దానికి డిసేబిలిటీకి అయితే చాలా తేడా ఉంది. ఇకపోతే మనకి రీసెంట్గా కొత్త పెన్షన్స్ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్స్కి 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనకి 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చును. ఇన్ కేస్ మీరు 50 సంవత్సరాలు కనుక మీకు వచ్చినట్టయితే మీరు సామాజిక పెన్షన్ అప్లై చేస్తే 4,000 రూపాయలు వస్తుంది. వికలాంగుల పెన్షన్ వస్తే మీకు 6,000 రూపాయలు వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉంటే 15,000 రూపాయల డబ్బులు అనేది అయితే మీకు పెన్షన్ రూపంలో అయితే ఇస్తారు. ఇక్కడికి మీకు పెన్షన్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్. ఇప్పుడు మెయిన్గా మనం చూసుకున్నట్టయితే అసలు 7,000 పెన్షన్ గురించి ఏంటన్నా ఒకసారి మనకు చెప్పండి. రీసెంట్గా ఎలక్షన్ ముందు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పెన్షన్కి సంబంధించి మేము ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు అయితే ఇస్తాం, ఈ పెంచిన అమౌంట్ అనేది ఏప్రిల్ నుంచే మేము ఇస్తామని అయితే చెప్పారు. సో క్లారిటీగా వినండి, మేము పెంచితే ఏదైతే డబ్బులు అనేది ఉందో ఏప్రిల్ నుంచి ఇస్తామని అయితే చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు జూలై నెల రాబోతుంది. అంటే జూలై 1వ తేదీ నుంచి మనకి నార్మల్గా 4,000 పెన్షన్, 6,000 పెన్షన్ ఇస్తారు. కాకపోతే ఈ 3 నెలలు మిస్ అయిన పెన్షన్ నెలకి 1,000 అనేది ఏదైతే ఉందో ఈ 1,000 అమౌంట్ అనేది మొత్తం కలిపి ఇప్పుడు మనకి 7,000 రూపాయలు అయితే ఇస్తారు. సో అది ఏంటో కూడా ఇక్కడ నేను మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. పింఛన్ల పెంపుపై కసరత్తు, ఏప్రిల్ నుంచి లెక్క కట్టిస్తామని హామీ, ఒక్కొక్కరికి 7,000 రూపాయలు, జూలై 1న పంపిణీకి చర్యలు. ఇక్కడికి మీకు డౌట్ క్లియర్ అయింది. మనకి జూలై 1వ తేదీ నుంచి 7,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తుంది. ఎవరికి వస్తుందో కూడా నేను చెప్తాను. ఒక్కొక్కరికి 7,000. ఇక్కడ మెయిన్గా మ్యాటర్ చూసుకున్నట్టయితే నేను మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పెన్షన్ నగదు చెల్లింపు గాను నెలకి 1,939 కోట్లను ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 రూపాయలు. అలాగే అంటే జూలైగా ఇచ్చే పెన్షన్ 4,000 కలిపి, ఇకపోతే ఏప్రిల్ నుంచి అమలు చేసే 3,000 కలిపి 7,000 రూపాయలు టోటల్గా పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడికి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. దివ్యాంగులకు వచ్చేసి 6,000 పెన్షన్ జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇప్పుడు సామాజిక పెన్షన్ తీసుకున్న వాళ్ళకి 7,000 ఇస్తామంటున్నారు, ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా ఇస్తారా? మనకి మేనిఫెస్టోలో కానీ అంతకుముందు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా, ఎక్కడా కానీ వికలాంగులకు అయితే ఇస్తామని అయితే చెప్పలేదు. వికలాంగులకు వచ్చేసి జూలై 6,000 అయితే వస్తుంది. ఇక్కడికి క్లియర్. ఇకపోతే సామాజిక పెన్షన్, విడో పెన్షన్ కానీ, ఇకపోతే సింగిల్ ఉమెన్ పెన్షన్ కానీ,
వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు దాటి ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వీళ్ళందరికీ మాత్రం ఇప్పుడు ఏప్రిల్లో 1000 రూపాయలు, అలాగే మనకి ఏప్రిల్ అయిపోయినాక మే 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, 3 నెలలు కలిసి 3000, ఇప్పుడు 4000, మొత్తం కలిపి 7000 ఒక్కొక్కరికి పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇది గాయస్, ఇంతకన్నా క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటా. ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కామెంట్ చేయండి, ఇకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. అన్న నాకు పలానా స్కీమ్ మీద డౌట్ ఉంది అని మీకు ఏదన్నా నన్ను అడగాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. నా నెంబర్కి మెసేజ్ చేయండి, మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.